ఇప్పటి కొడుకులకి కూతుళ్ళకి ఒక మాట అలవాటుగా మారింది. పెద్దవాళ్ళని పట్టుకుని మీకేం ఖర్చులు ఉంటాయి అంటారు. ఏ పెద్దవాళ్ళకి ఖర్చులు ఉండవా? వాళ్ళకి పాల ఖర్చు ఉండదా? వాళ్ళకి మందుల ఖర్చు ఉండదా? వాళ్ళకి ప్రయాణపు ఖర్చులు ఉండవా? చదివింపు ఖర్చులు ఉండవా? వెజ్ నాన్ వెజ్ ఖర్చులు ఉండవా? వాళ్ళు పండు పొలమో కొనుక్కు తినరా? ఈ ఖర్చులన్నీ మానేసి బిందో చెంబో అమ్మి ఫీజులు కడితే ఆ చదువులు చదువుకుని రూపాయి సంపాదించుకునేటప్పుడు వేస్ట్ ఖర్చులు, పెస్టేజీ ఖర్చులు, రూపాయి పెట్టే చాట 1000 రూపాయలు పెడతాం. ఎంత ఆయిలైనా కొట్టించుకుని దూర ప్రయాణాలు చేయటం, రైమని బండి మీదో కారు మీదో. కానీ ఈ ఖర్చులన్నీ మానేసి బిందో చెంబో ఫీజులు కట్టే చదివించిన తల్లిదండ్రులు ఏమవ్వాలి? ఆ ఒక్క డైలాగుతో సరిపెట్టుకోవాలా? గాలి తిని గాలి తాగి మంచం మీద పడుకుని దగ్గుతూ కాలనాలో పోసేస్తారా? వాళ్ళకి కేబుల్ టీవీ ఖర్చు ఉండదా? పనికిరాని బంధువులను ఉద్ధరించడం, పనికిరాని ఖర్చులు పెట్టుకోవడం, పనికిరాని స్నేహితులతో పార్టీలు చేసుకోవడం, తల్లిలో తండ్రి తిన్నారా ఉన్నారా వాళ్ళకేం అవసరం అని లేదు. ఈ మధ్యతరగతి కుటుంబాలు ఎలా ఉంటాయంటే ముందుకు వెళ్ళలేరు, వెనక్కి రాలేరు, నడి మధ్యలో నిలబడతారు, బయటికి చెప్పుకోలేరు, కడుపులో ఉంచుకోలేరు. చదువులు చెప్పించింది పెద్దయినాక తమను చూస్తారని ఆలోచనతో, అంతేగాని విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టుకుంటూ హాయిగా వాళ్ళని మాత్రమే బతకమని కాదు. తినేటప్పుడు పెద్దల పిల్లల్ని తలుచుకుంటారు, వాళ్ళు తిన్నారా ఉన్నారా అని. కానీ పిల్లలు తల్లుల్ని తండ్రుల్ని అత్తల్ని మామల్ని ఎందుకు తలుచుకోరు? ఒక్క విషయం మర్చిపోతున్నారు. ఇవాళ తాము చేసే తప్పే రేపటికి ఆళ్ళవంతు వస్తుంది అని. 10 రూపాయలు ఇవ్వడానికి చేతులు రావు, కానీ 1000 లక్షలు ఖర్చు పెడతానికి వస్తాయి. అవి పనికిరాని వాటి కోసం, ప్రెస్టేజీ కోసం. ఎక్కడ ఖర్చు పెట్టాలో ఎక్కడ పొదుపు చేయాలో తెలియని యువతరం. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఎలాగైనా బతికేస్తారు, మా సరదాలు సంతోషాలు మాకు ముఖ్యం. చదువులు చెప్పిన నీతి ఇది. ఓల్డ్ ఏజ్ హోములు ఎందుకు వస్తున్నాయి? ఓల్డ్ ఏజ్ హోమ్లు కిక్కిరిసిపోతున్నాయి ఎందుకు? చాలా బాధగా ఉంటుంది. ఉద్ధరిస్తారన్న వాళ్ళే పాతాళానికి తొక్కేస్తే సగటు మనిషి ఏమైపోవాలి?
అటు శాంతం ఉన్నవాడు కన్నా పుట్టాలి, ఇటు లేనివాడు కన్నా పుట్టాలి. ఈ మధ్యతరగతి వాళ్ళు బయటపడలేరు, చెప్పుకోలేరు. తమలో తామే బాధపడుతూ కూర్చుంటారు. ఏ విద్యాలయాలు వీళ్ళకి సక్రమంగా బతకమని చెప్తాయి తెలియడం లేదు.